అండ్ టుడే అయితే నేను ముందు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఆ టాపిక్ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, మన వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, నార్మల్గా మన అమ్మాయిలకు నెయిల్స్ అంటే చాలా ఇష్టంగా పెంచుకుంటాం అనమాట. మనం ఫుడ్ తింటామో లేదో తెలియదు కానీ దీనికి మాత్రం టయానికి క్లీనింగ్ కావచ్చు, నెయిల్ పాలిష్ కావచ్చు, మంచిగా బాగా నీట్గా చేసుకొని పెట్టుకుంటాం అనమాట. చేతికి కాళ్ళకి రెండు కూడా చాలా నీట్గా చేసుకుంటాం. సో అలాంటి ఫింగర్స్కి నెయిల్స్ అనేవి చాలా వరకు విరిగిపోతుంటాయి అనమాట, చిన్న పని చేసినా. సో ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఖచ్చితంగా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. సో మనకు బౌల్స్ కడగడానికి కానీ ఏదైనా కానీ ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా పని అయితే చేస్తుంటారు. సో అలాంటి టైంలో కూడా కొంతమందికి అయితే ఇంకా సెన్సిటివ్గా ఉంటాయి నెయిల్స్ అనేవి. సో అలాంటివి చాలా వరకు విరిగిపోతుంటాయి. సో అంత కష్టంగా పెంచుకునేటివి సడన్గా విరిగిపోయినాయి అంటే మన ఫేస్లో చాలా డల్నెస్ ఉంటుంది, చాలా డల్గా ఉంటాం, చాలా బాధ కూడా అనిపిస్తుంది. ఏంటబ్బా ఇన్ని రోజులు పెంచుకొని సడన్గా విరిగిపోయినా ఏంట్రా బాబు అనేసి చాలా అనుకుంటాం కదా. సో డోంట్ వరీ అండి, మనం నెయిల్స్ని స్ట్రాంగ్గా పెట్టుకోవడానికి నేనైతే ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తాను. సో మీరు ఇదే విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే నెయిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ చాలా స్ట్రాంగ్గా అంటే మరీ ఇట్లా గుద్దుతే కూడా విరిగిపోనంత అయితే కాదు. ఖచ్చితంగా మనం ఏదైనా హార్డ్గా ఏదైనా పెట్టినా కూడా ఖచ్చితంగా అయితే నెయిల్స్ విరిగిపోతాయి. సో అలా కాకుండా మనం నార్మల్గా విరగకుండా మనం అయితే నార్మల్గా ఇంట్లో ఉన్న రెమెడీస్ యూజ్ చేస్తూ మన నెయిల్స్ అనేవి కాస్త స్ట్రాంగ్గా ఎలా చేసుకోవాలో టుడే వీడియోలో అయితే నేను చెప్తాను. సో మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అని నాకు కామెంట్ బాక్స్ ఉంటే తప్పకుండా కామెంట్ షేర్ చేయండి. సో నేను చెప్పబోయే రెమెడీ ఓన్లీ హ్యాండ్స్కి కాదు, మనం లెగ్స్కి అంటే కాళ్ళకున్న నెయిల్స్ కూడా ఉంటాయి కదా. సో ఆ నెయిల్స్ ఏవైనా కానీ కాళ్ళవి చేతులవి, సో రెండింటికి కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఆ రెమెడీ ఏంటో చూసేద్దాం. సో చూడండి, నెయిల్స్ స్ట్రాంగ్ అవ్వడానికి నేనైతే రెమెడీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఈ రెమెడీ అయితే నేనైతే ఎంటీ కప్ తీసుకున్నాను. సో ఆ ఎంటీ కప్లో నేను చూడండి ఇది 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండి. సో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను నేను ఇందులో. అండ్ అలాగే మనము ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ అనమాట. సో మనం ఇవి రెండు కూడా ఈక్వల్గానే తీసుకోవాలండి, ఏది కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకోకండి. సో మనం సాల్ట్ ఎంత తీసుకున్నామో కోకోనట్ ఆయిల్ కూడా మనం అంతే తీసుకోవాలి. సో అలా తీసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో కనిపిస్తుంది కదా మీకు. సో ఏంటబ్బా మనకి రెండిటి వల్ల స్ట్రాంగ్ అవుతుందా మన నెయిల్స్ అనేది అనుకుంటారు కదా చాలామంది. సో డెఫినెట్గా అండి, మీరు 1 డే వదిలి 1 డే అంటే డైలీ కూడా చేయొచ్చు, లేదంటే వీక్లీ 2 టైమ్స్ అలా చేయొచ్చు, మీ ఇష్టం అండి, మీ కంఫర్ట్ అనమాట. సో మనమైతే ఇలా చేసుకోవడం వల్ల మనకు నెయిల్స్ అనేవి చాలా వరకు స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో ఇవన్నీ కూడా న్యాచురలే కాబట్టి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ అండి, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్సే చాలు, మనకి ఎక్కువ ఏముంటు. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ వల్ల మన నెయిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ చాలా అందంగా కూడా కనిపిస్తాయి అన్నమాట నెయిల్స్ అనేవి. సో మనకు సాల్ట్ అండ్ ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే వేసుకున్నాం ఇందులోకి. సో ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, మనం ఇలాగా మిక్స్ చేసుకున్నాం కదా. సో మనకి ఈ విధంగా ఉండాలన్నమాట పేస్ట్ అనేది. సో చూడండి, ఇప్పుడు నేనైతే నా నెయిల్స్ మీదనే అప్లై చేసి చూపిస్తాను అండ్ మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్న రెమెడీ అనమాట. మనకు పేస్ట్ అనేది ఈ విధంగా ఉండాలని చెప్పాను కదా. సో మనకి ఇలా ఉండాలన్నమాట. సో ఇలా ఉంటే మనకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే నా నెయిల్స్ అండి. సో యాక్చువల్గా నేను నెయిల్స్ అయితే మొన్ననే కట్ చేసుకున్నాను. సో నాకైతే గ్రోతింగ్ అనేది ఏం లేదు. సో అంటే కట్ చేసుకున్నాను కాబట్టి గ్రోత్ ఏం లేదు. సో ఇప్పుడు నేనైతే నా హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను. సో నేను నెయిల్స్కి సో మనకి ఇలా
చాలా వరకు అమ్మాయిలకి నెయిల్స్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ నాకు కూడా నెయిల్స్ అంటే చాలా ఇష్టం అండి. సో అందుకనేసే ఎందుకు కట్ చేసుకున్నానని మీరు అడగచ్చు, కానీ కట్ చేసుకోవాల్సి వచ్చింది. నాకు కూడా మీలాగా ఒక 2 ఫింగర్స్కి నెయిల్ అనేది కట్ అయిపోయింది. సో అన్ని ఫింగర్స్కి మనకు నెయిల్స్ ఉంటే బాగుంటుంది కదా, ఒక ఫింగర్స్కి ఉంటే ఒక ఫింగర్కి లేకుంటే బాగోదు కదా అనేసి అన్నీ ఒకేసారి కట్ చేసుకొని మళ్ళీ నీట్గా పెంచుకుంటున్నాను అనమాట మంచిగా నెయిల్స్ని. సో మనం ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మన నెయిల్స్ని దీంట్లో డిప్ చేసుకుందామండి. సో చూడండి ఈ విధంగా అనమాట. సో మీకు కనిపిస్తుంది కొంచెం షైనీగా. సో నేనైతే ఇలా బాగా మసాజ్ చేసుకుంటున్నాను. సో చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి మనకు ఇవి రెండు కూడా. సో మనకు మసాజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, అండ్ నెయిల్ గ్రోత్కి ఇంకా బాగా యూజ్ అవుతుందండి. సో ఇలా ఒక 5 to 10 minutes వరకు మీరు మసాజ్ చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ మన ఫింగర్స్ లోపల అంటే నెయిల్స్ లోపల మనకి ఏమైనా డర్టీగా ఉన్నా అంటే ఏమైనా మట్టి గిట్టి ఉన్నా కూడా మనకి ఇది సాల్ట్ అండ్ కోకోనట్ ఆయిల్ కాబట్టి చాలా తొందరగా రిమూవ్ అవుతుందండి. మన హ్యాండ్స్ కూడా చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఇలా మీకు వన్ డేలోనే మీకు నెయిల్స్ అనేవి ఏమి గ్రోతింగ్ రావండి. మనం కనీసం ఒక 1 week 2 weeks అన్నా మనము ఇలా యూజ్ చేస్తేనే మీకు అంటూ నెయిల్ గ్రోతింగ్ ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది, రాలిపోకుండా ఉంటుంది, అంటే కట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఏదో ఒక రోజు వాడి అక్కడ నాకు యూజ్ కాలేదని చెప్తే ఎవరికి యూజ్ అవ్వదండి. ఖచ్చితంగా అయితే మనం ఒక 2 weeks అన్నా మనం యూజ్ చేయాలి దీన్ని. బట్ ఈ రెమెడీ అయితే మంచిగా అయితే యూజ్ అవుతుంది, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. సో చూడండి మనం ఎలా అయితే ఇప్పుడు మసాజ్ చేసుకున్నామో ఇంకా లెగ్స్కి కూడా అంతేనండి. మన కాళ్ళ గోర్లను కూడా అలానే మసాజ్ చేసుకొని ఇలా ఈ విధంగా చేసుకున్నట్లయితే నెయిల్స్కి కూడా చాలా స్ట్రాంగ్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా అన్నమాట. సో ఇది అయిపోయింది. అండ్ ఇలా మనం మసాజ్ చేసుకున్నాక ఇలానే కొంచెం సేపు ఉంచేసి మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. సో చూడండి ఇప్పుడు నేనైతే దీన్ని నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని చూపిస్తాను, అండ్ మీరు కూడా ఏ విధంగా ఉందో చూడండి. సో చూసారు కదా మనం నెయిల్స్ స్ట్రాంగ్ చేసుకోవడానికి ఏ రెమెడీస్ యూజ్ చేసామో, అండ్ ఇంట్లో దొరికే రెమెడీసేనండి అవి. సాల్ట్ మనం ఎప్పుడు ఉప్పులో పప్పులో అన్నింటిలో వేస్తుంటాం, అన్ని కర్రీస్లో మనకు ఉప్పు లేనిదే అసలు టేస్ట్ ఉండదు కాబట్టి సో సాల్ట్ మనకి ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది. అండ్ కోకోనట్ ఆయిల్ కూడా మనకి ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది అనమాట. సో మన ఫింగర్స్ అంటే మన నెయిల్స్ స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఓన్లీ ఈ 2 రెమెడీస్ యూజ్ చేస్తే చాలు, దట్స్ ఇట్. మనకి ఇంకేం వద్దు, మన స్ట్రాంగ్గా ఉంటుంది
ఉంటుంది నెయిల్స్ అనేవి అండ్ కాళ్ళవి చేతులవి రెండు కూడా. సో మనం ఒక 5 minutes మసాజ్ చేసుకొని ఆఫ్టర్ నార్మల్ వాటర్తోనే మీరు వాష్ చేసుకున్నట్లయితే మీకు అంటూ ఒక మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ 1 dayకి ఏ రిజల్ట్ రాదు, మనం కనీసం ఒక 2 weeks అన్నా మనం దీని రెమెడీని ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉండాలి. స్కిప్ చేయకండి. సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చింది ఏంటి అని నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా అయితే మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నన్ను ఫాలో అవుతుందండి. టేక్ కేర్ అండ్ బాయ్.